అజాతశత్రువు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. వాజ్పేయి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా సేవలందించి దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అజాత శత్రువుగా పేరొందిన ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేలి చంద్రశేఖర్, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి మిరియాల వెంకటేశం, పోతేపాక సాంబయ్య, పోతేపాక లింగస్వామి, ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు పెరిక మణికుమార్, కంచర్ల విద్యాసాగర్, లకడాపురం వెంకన్న, శ్రీనివాసరెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, అనిల్ కుమార్, కిషన్, జనార్దన్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమము మేము జరుపుకోవడం జరిగింది. మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని ముందు నడిపించేటటువంటి పునాదులు వేసినటువంటి వ్యక్తి మరి వాజ్పేయి గారు. వారి జీవితం మొత్తం కూడా బ్రహ్మచారిగా ఉండి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని సీట్లు గెలుచుకొని మరి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నదంటే దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఆ రోజుల్లో భారతదేశం మొత్తం కూడా ఒక పెద్ద సమస్య, టెర్రరిజం వాజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఆ రోజు టెర్రరిజంతో భారతదేశం మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో మరి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలని కలుపుకొని అజాత శత్రువుగా భీష్మ పితామహల చెప్పుకున్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. మరి దేశం మొత్తాన్ని కూడా ముందుకు నడిపించి యువకులకి, భారతదేశ పౌరులందరికీ కూడా ఒక వ్యక్తి రాజకీయాల్లో ఒక నిజాయితీపరుడిగా మరి ఒక మంచి పాలన భారతదేశానికి మొత్తం కూడా ఈరోజు ఒక మంచి గవర్నెన్స్. వారి పుట్టినరోజు మరి ప్రధానమంత్రి మోదీ గారు కూడా వారి పుట్టినరోజున ఒక గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారు. అంటే వారి గవర్నెన్స్ ఆ రోజులో ఎంత బాగున్నదని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మేము నివాళులర్పించి వారి జీవితం కూడా ఆదర్శంగా మరి భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి మరి వారి ఆశయాల మేరకు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి సేవలు, వారు పార్టీకి, దేశానికి చేసినటువంటి సేవలు ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది. మరి వారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే భారతదేశ సత్తాను చూపించి ప్రోగ్రామ్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశం ఇతర దేశాలకు తక్కువ కాదు అనేటటువంటి శక్తి ప్రదర్శించినటువంటి వ్యక్తి, దేశానికి కీర్తి తెచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు అనేక విషయాల్లో మరి విదేశాంగ విధానానికి మరి పదును పెట్టి దేశ భవిష్యత్తు కోసం ముందుకు పోయినటువంటి వ్యక్తి. మరి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏదైతే మార్గదర్శనం ఉందో ఆ దిశలో వారు పనిచేసి మరి అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి కోసం మరి వారు ఆ విధంగా కృషించి మరి ఆ విధంగా శ్రమించి మరి అందరిని కూడా మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశ పతాకాన్ని మరి మన మువ్వెన్నెల జెండాను ప్రపంచంలో మరి ముందు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేశాడు. అనేక మౌలిక సదుపాయాలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ సంబంధించినటువంటి విషయంలో, సడక్ యోజన విషయంలో వారే రూపకల్పన చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినటువంటి ఘనత మరి వాజ్పేయి గారికి దక్కుతుంది. అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించినటువంటి వ్యక్తి మరి వాజ్పేయి గారు. ఆ దిశలో మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.